అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండిడి. దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో నిరీక్షణ కలిగి ఎదురు చూడాలండి. ప్రార్థన చేసిన వెంటనే ఏది కూడా ప్రతిఫలం వచ్చేది, కానీ దేవుడు ప్రార్థన తోసివేసే దేవుడు కాదు. మనం నిరీక్షించి ఎదురు చూసి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ కార్యం జరగట్లేదు కదా అని ప్రార్థన మానేయకూడదు. శ్రమ వచ్చింది కదా అని తొలగిపోకూడదు. అలా అని దేవుణ్ణి నిందించకూడదు. ఎందుకు నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఈ ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదు, సమాధానం రావట్లేదు, ఇంకెందుకు ప్రార్థన చేయడం అని తొలగిపోకూడదు. కంగారు పడిపోకూడదు, భయపడిపోకూడదు. మనందరం ఎదుటి వారికి చెప్తాం, భయపడకండి, కంగారు పడకండి, కార్యం జరుగుద్ది అని. కానీ మనం మాత్రం ఆచరించం. మనం కూడా ఆచరించాలి, మనం కూడా అందరికీ చెప్పాలి, మనం కూడా నిబ్బరం కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడూ కార్యం చేయకుండా ఉండే దేవుడు కాదు, నమ్మకమైన దేవుడు. మనం నమ్మిందే నిజమైన దేవుణ్ణి, నమ్మకమైన దేవుణ్ణి. కానీ మనలోనే అల్పవిశ్వాసం, కంగారు, భయం ఉంటాయి. ఆ భయము, కంగారు తీసేసి, అల్పవిశ్వాసం తీసేసి విశ్వాసంతో ప్రార్థించండి. ఈ ప్రార్థన దేవుడు వింటాడు. ఈరోజు ఈ వాక్యం మన జీవితాల్లో ఫలించును గాక. ఆమేన్.